నుంచి ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువ మంది ఈరోజు అసెంబ్లీలో జిల్లాకు ఒకరో ఇద్దరో అక్కడ ఇక్కడ ఉన్న చోట ఉన్నారో ఒక చోట లేరు. ఈ బిల్లు కనుక మనకి ఈరోజు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఉదాహరణ డీలిమిటేషన్ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ విషయానికే కనుక వస్తే డీలిమిటేషన్ ద్వారా పార్లమెంటు స్థానాలు కూడా పెరగబోతాయి. ఈరోజు ఉన్నటువంటి 17 స్థానాలు వాటిని పెంచుకుంటే కనుక దాదాపు 26-27 స్థానాలు, దాంట్లో 33% అంటే 9 స్థానాలు, 9 మంది మహిళలు పార్లమెంటుకు రాబోతారు మన తెలంగాణ నుంచే ఊహించుకుంటే. అంటే దేశవ్యాప్తంగా ఈరోజు 273 మంది మహిళలు పార్లమెంటుకు వస్తారు. పార్లమెంటు సభ్యులుగా వారికి అవకాశం వస్తుంది ఈ యొక్క బిల్లు ద్వారా. ఈ బిల్లులో ఒక కేవలం సీట్లు పెంపనేది కాదు, ఇంతమంది మహిళలు అసెంబ్లీలో కూడా చూసుకుంటే మన తెలంగాణ అసెంబ్లీ వరకు కూడా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 180 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. 181 కాన్స్టిట్యున్సీలు అవుతాయి మన తెలంగాణలో డీలిమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు. దాంట్లో 33% అంటే దాదాపు 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోబోతారు. పార్టీలు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చునేటువంటి అవకాశం లభిస్తుంది. ఎస్సీ మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఈ మహిళా రిజర్వేషన్ ద్వారా వారికి అందరికీ కూడా చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంటులో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ముందుకొచ్చేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఈ రిజర్వేషన్ దాదాపు 15 సంవత్సరాలు అమల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇదేదో తాత్కాలికం, ఒక టర్మే, నెక్స్ట్ టర్మ్ మళ్ళీ మారుతుందేమో అనేటటువంటి భావన చాలా మందిలో ఉంది. ఇది వరుసగా 3 టర్ములు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి దిశను ఈ యొక్క రిజర్వేషన్స్ మన భారతదేశానికి అందిస్తాయి, మన రాష్ట్రాలకు అందిస్తాయి. 2029లో ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేసే దిశగా అందరూ సహకరించాలని ప్రధానమంత్రి గారు కూడా దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా వారు పిలుపునిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల, వాళ్ళ భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో క్వాలిటీ పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతున్నటువంటి ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉంది. మహిళలు ఈరోజు కుటుంబాల్లో మాత్రమే, ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఈరోజు అనేక రంగాల్లో తన విజయాన్ని చాటుకుంటా ఉంది, తన శక్తిని నిరూపించుకుంటుంది. మహిళా శక్తి ఎంత గొప్పదో, తనకు వచ్చినటువంటి అవకాశాలలో ఎప్పటికప్పుడు మహిళ తనని నిరూపించుకుంటా ఉంది. అది ఏ రంగమైనా కావచ్చు. మరి ఈరోజు రాజకీయ రంగంలో మహిళలకే ఇంత పెద్ద ఎత్తున అవకాశం వస్తే దేశ రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు, ఇంకా అభివృద్ధి వైపు అడుగులేసేటటువంటి, ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి వైపు అడుగులు పడేటటువంటి మార్పులు మనం చూడబోతాం. ఈరోజు మహిళ ఓ కుటుంబాన్ని ఏ విధంగా అయితే బాధ్యత వహిస్తూ ఆ కుటుంబ యజమానిగా, ఒక తల్లిగా ఆ కుటుంబాన్ని
నిలబెట్టడంలో ఆ కుటుంబాన్ని అన్ని రంగాల్లో అన్ని విషయాలుగా ముందుకు తీసుకెళ్లడంలో తన బాధ్యత ఎంత చక్కగా ఆ ఇంటిని ఫైనాన్షియల్గా నిర్వహించుకోవడంలో ఆర్థికంగా నిర్వహించుకోవడంలో ఒక చక్కటి కుటుంబ యజమానిగా భర్తతో పాటు ఈరోజు ఆ ఇంటికి ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ముందుకెళ్తున్నటువంటి మహిళకు చట్టసభల్లోనే ఉంటే అనేక రకాలుగా మహిళ యొక్క ఆర్థికమైనటువంటి అభివృద్ధి కావచ్చు, విద్యాపరమైనటువంటి అభివృద్ధి కావచ్చు, ఉపాధిపరమైనటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రాలు కానీ మన దేశం కానీ తనకిచ్చిన బాధ్యత నిర్వర్తిస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లడంలో వాటిని అన్ని రంగాల్లో పైకి తీసుకెళ్లడం తన పాత్ర పోషించడంలో కానీ మహిళకు ఉన్నటువంటి సామర్థ్యం ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అనేక మంది మహిళలు రాజకీయాల్లో రుజువు చేసుకున్నారు వాళ్ళ యొక్క నాయకత్వాన్ని. అనేక మంది మహిళలు వాళ్ళు చేస్తున్నటువంటి రంగాల్లో వారి నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు. అది ఐటీ రంగమే కావచ్చు, ఇండస్ట్రియల్ లైనే కావచ్చు, అదేవిధంగా విద్యారంగమే కావచ్చు, వైద్య రంగమే కావచ్చు, ఏ రంగంలో ఎక్కడ ఎలాంటి పొజిషన్లో ఉన్నా మహిళ రాణిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నాం. 40 ఏళ్లుగా మహిళా సాధికారత గురించి అనేక ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ సెషన్స్లో వాళ్ళు ఈ బిల్లుకు పూర్తిగా సహకరించి ఈ బిల్లు ద్వారా మహిళలకు చట్టసభల్లో అవకాశాలు కల్పించి మన భారతదేశం యొక్క భవిష్యత్తును ఇంకా ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేటటువంటి విధంగా వారందరూ కూడా రేపు రాబోయేటటువంటి 16, 17, 18 పార్లమెంట్ సెషన్స్లో పూర్తి స్థాయి మద్దతు పలకాలని చెప్పి సందర్భంగా వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా. ఇప్పుడు ఎట్లా అడ్డుకునాలే, దీన్ని ఏ విధంగా అడ్డుకునాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందరు చాలామంది విపక్షాలు. మీ ఆలోచనలు మానుకోండి, అటువంటి ఆలోచనలు మానుకోండి. ప్రతి ఇంట్లో మహిళ తల్లి, కూతురు, భార్య, చెల్లి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మహిళలు ఉన్నారు. మహిళను గౌరవించడం నేర్చుకోండి, మహిళకు ఆ గౌరవాన్ని అందించడం నేర్చుకోండి. మన దేశం యొక్క మహిళల గౌరవం పెంచేలా మీరందరూ కూడా ప్రవర్తించండి. ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మహిళలకు అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నారు. వారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి కూడా మహిళల గౌరవాన్ని పెంచేటటువంటి అనేక కార్యక్రమాలు చేసినారు. పెద్ద ఎత్తున ఫస్ట్ భారతదేశంలో